2014లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నటువంటిది బలమైనటువంటి నమ్మకం జనంలో వచ్చింది కానీ ఇంకా అక్కడ కొంత సందిగ్ధత ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ టైంలో అట్లాంటిది ఒక తెలుగు రాష్ట్రాలు తప్పించి దేశవ్యాప్తంగా అయితే టఫ్ ఫైటే నడిచింది. కానీ ఓటమి దారుణమైంది ఎందుకు అయిందంటే బీజేపీ గెలుస్తుంది అన్న ప్రచారమే దెబ్బకొట్టింది. 2019లో చంద్రబాబుతో పాటుగా రాహుల్ గాంధీ అన్ని చోట్ల తిరిగి ఓడిపోతుందని ప్రచారం చేసిన జనంలో మాత్రం మోడీ రావాలన్నటువంటి ఆకాంక్ష బలంగా కనబడటం వల్ల ఈ ప్రచారాన్ని తిప్పికొడుతూ గెలిపించారు. భారీ మెజారిటీ వచ్చింది. ఈ దఫా అసలు బీజేపీ ఓడిపోతుందని ఒక్కళ్ళు నమ్మట్ల, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్మట్ల. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్మట్ల, కమ్యూనిస్టులు నమ్మట్ల, మమతా బెనర్జీ నమ్మట్ల, కేజ్రీవాల్ నమ్మట్ల. ఆ స్థాయిలో ఉంది. అలాగే పబ్లిక్ ఆలోచన కూడా ఉంటుందా లేదన్నది రేపు ఎన్నికల తర్వాత తెలుస్తుంది. కాకపోతే బీజేపీకి ఒంటరిగానే 344 స్థానాలు వస్తాయని, ఐఎన్డీఏ కూటమికి 118, కాంగ్రెస్ పార్టీకి కేవలం 37 స్థానాలు, తెలంగాణలో కాంగ్రెస్కి 9, బీజేపీకి 5, బీఆర్ఎస్కి 2, వైఎస్ఆర్సీపీకి 22 స్థానాలు వస్తాయని, డీఎంకేకి 22, టీఎంసీకి 19 వస్తాయి అన్నటువంటిది తాజాగా టైమ్స్ నౌ సర్వే చెప్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే చెప్తోంది. ఎన్డీఏకి 283 స్థానాలు వస్తాయని, విపక్ష ఇండియా కూటమి 118 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అధికార బీజేపీ ఏకంగా 344 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 37 లోక్సభ స్థానాలతో కుదేలవనుందని పేర్కొంది. ఎన్డీఏ కూటమి ఏకంగా 49% ఓట్లు ఒడిచిపడుతుందని, ఇండియా కూటమికి 34% వస్తాయని చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 22 సీట్లు సాధించి లోక్సభలో 3వ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెబుతోంది. తమిళనాట డీఎంకే కూడా 22 స్థానాలు వస్తాయని, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి 19, ఒరిస్సాలో బిజు జనతాదళకి 11 సీట్లు వస్తాయని చెబుతోంది. కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షోభంలో పడ్డట్టు కనిపిస్తున్న ఆప్ 6 స్థానాలతో మెరుగైన ప్రదర్శన చేస్తుందని సర్వే పేర్కొంది. ఇక అందరి దృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణలో 17 స్థానాలకు కానీ కాంగ్రెస్కి 9 దక్కుతాయని, బీజేపీకి 5, మజ్లిస్కు 1 స్థానం గెలుచుకుంటాయని చెప్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమికి తోడు నేతల వలస తదితరాలతో కుంగిపోయిన బీఆర్ఎస్ 2 స్థానాలకు పరిమితం అవుతుందని చెప్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకి 353 స్థానాలు రావడం తెలిసిందే. అందులో ఒక్క బీజేపీ ఏకంగా 303 స్థానాలు సాధించి, కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. యూపీఏకి 91, ఇతరులకు 98 సీట్లు వచ్చినాయి.